నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు సాదినేని సైదేశ్వరరావు గారు. ఇది తోటకుంట్ల గ్రామం, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా. అవును. ఇప్పుడు ఈ కళ్ళం ఏదన్నా? ఇది బంజారా 856 బంజారా రకం వేశారు. ఎట్లుందన్న ఇది? ఈ సంవత్సరం మనకి ప్యాకెట్లు దొరకలా, ఒక 2.5 దొరికినాయి. 2.5 ఎకరాలు వేసారు. 2.5 ఎకరాలు వేసా. ఫస్ట్ కటింగ్ ఇది. ఫస్ట్ కటింగ్ లో 40 క్వింటాల్ చిల్లర వస్తుంది. 2.5 ఎకరాల్లో 40 క్వింటాల్ చిల్లర వస్తుంది. ఒక 4 క్వింటాలు 3 క్వింటాలు తాలు అవుతుంది. 3-4 క్వింటాల్ తాలు. ఇప్పుడు అది తాలు. ఇది 1 ఎకరాన్నర. ఇది ఎకరన్నర. ఇది 1 ఎకరన్నర ఉంది. ఇది 1 ఎకరన్నరది. ఇటు 1 ఎకరాన్ని ఉంది. ఇంకొక ఎకరాన్ని కళ్ళ మీద 1 ఎకరాన్ని ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పండి అన్న. ఇప్పుడు మీరు విత్తనం అసలు ఎంచుకోవడానికి ఈ విత్తనం ఎంచుకోవాలని ఎట్లా అనుకున్నారు? ఈ సంవత్సరం నేను ఈ విత్తనం గురించి కొంచెం యూట్యూబ్ లో చూసి ప్రతి రైతు కూడా అసలు వ్యవసాయాన్ని మిర్చిలో అనుభవం లేని రైతు కూడా బాగా కాసింది అనిపించింది. నేను కూడా ఈ సంవత్సరం వేద్దామని ఖమ్మం రవి బెడ్షీట్ లో పోతే నాకు ఒక 26 ప్యాకెట్లే దొరికినాయి. 26 ప్యాకెట్. నేను ఒక 4 ఎకరాలు వేద్దాం అనుకున్నా. 26 ప్యాకెట్లు దొరికినాయి. నారు పోసి పెంచి వేసినాం. వేసిన కాడ నుంచి మనకి మెయిన్ ఏంటంటే ఎర్లీ కాపు వచ్చింది. అంటే ఒక 50 రోజులు 50 రోజుల కాడ నుంచి కాపు స్టార్ట్ అయింది. ఒక 100 రోజుల కల్లా 20 క్వింటాల లెక్క కాపాడింది. ఇప్పుడు కూడా కోసాకు కూడా చేను మంచిగా ఉంది, కాపు మీదనే ఉంది. కానీ సైజు బాగుంది, కాయ కలర్ బాగుంది. అసలు కోత కూలీలకు కూడా నీకు 7-8 మందికి ఎంత కోతారు. ఇది మంచి రైతుకి అయితే సేఫ్టీ రకం. మాకు విత్తనాలు దొరకలేకపోతే 7 ఎకరాలు ఇదే వేసి. అయితే మామూలుగా తోటకుంట్లు అంటేనే ఈ మిర్చికి పెట్టిన పేరన్నా. అందరూ ఎవరు వేసినా 30కి తగ్గకుండా పండిస్తారు. క్లిష్ట పరిస్థితులైనా 30కి తగ్గకుండా పండిస్తారు. ఇప్పుడు మొత్తం మీరు ఎంత సాగు చేస్తున్నారన్న? నేను వేసింది 17 ఎకరాలు. 17 ఎకరాలు వేసారు. అసలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటన్నా? నాది 10th పాస్. అయితే ఇప్పుడు ఏజీపీఎస్సీ చదివిన వాళ్ళు, ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా 1 ఎకరాన్ని 2 ఎకరాలకే చేసి మేము వ్యవసాయం చేయలేము, వ్యవసాయం లాభం కాదు, ఇది పెట్టుబడి పెట్టి అంత నష్టపోతున్నాం, ఆ టైప్ లో ఉన్నారు. మీరు 10th పాస్ అయ్యారంటున్నారు, 17 ఎకరాలు సాగు చేశారు. సరే, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అంటానికి లేదు. ఇప్పుడు అక్కడ తాళగా కనిపిస్తుంది, ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇప్పుడు కళ్ళమంతా ఈ కాయ కనిపిస్తుంది, మళ్ళీ కళ్ళ నిండా కాయ ఉంది, ఇంకా చేలో కూలోళ్ళు ఏరుతూనే ఉన్నారు, ఇంకా ఏరాల్సింది ఉంది. అంటే రైతు గొప్పతనం అన్నది, అది విత్తనం గొప్పతనం అని అంటానికి. రైతు అరేగా ఇప్పుడు దీంట్లో ఫీల్డ్ లో దిగినోడికి 1 సంవత్సరం లాస్ వచ్చిందంటే వాళ్ళు ఆగిపోతున్నారు. దాంట్లో టెక్నాలజీ తెచ్చుకొని మంచిగా మందులు కొట్టుకుంటే ఇప్పుడు వచ్చే రేట్లో కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కాకపోతే దిగుబడి తీస్తేనే నీకు ఉపయోగం. మామూలుగా 15 క్వింటాలు 20 క్వింటాలు పోతే ఖర్చుకే సరిపోతుంది. అది పెట్టుబడి 25-30 తీయాలి. అది ఇది బంజారా విషయంలో అయితే వాస్తవంగా అయితే అది మంచిగా మందులు కొట్టుకుంటుంటే అసలు ఎవరికైనా సరే 25 నుంచి పైన 30 మధ్యలో రావాల్సిందే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మీకు ఎంత వస్తుందని అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు అయితే 2.5 మీద 45 అవుతుంది. ఇంకొక అంత అయింది అనుకుంటున్నాను. 45 కాపైనా 40 అయితే గ్యారెంటీ వచ్చింది. ఓకే. ఈ విషయంలో ఇది ఇంకొక రకం ఏం వేశారన్న? ఇంకొక రకం మనకి ఇది వచ్చేసి వసుంధర. 1 ఎకరన్నర వేసేది. దీంట్లో అసలు ఇది సేమ్ వద్ది, ఏదైనా 5 నుంచి 30 మధ్యలో డౌట్ లేదు. ఇది శాంపిల్ సీడ్ అని 19H280 ఈ రకం ఇచ్చారు. సన్నాలే ఈజీ పోద్ది, కాపు బాగుంది. ఇది ఎట్లా అనిపించింది అన్న? అసలు ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి కానీ ఏది తక్కువ లేదు. కాకపోతే ఇక మరి ఈ వాతావరణానికి ఎట్టుందంటే నాకైతే వాస్తవంగా అదృష్టమే. అది కొంతమంది రైతులు అయితే వాస్తవంగా చాలా తాలైంది, 50% అయినాయి మా ఊళ్ళో. మనకి అదృష్టం అనుకోవడం, మరి మనం చేసిన దానికి ఫలితం రైతు గొప్ప. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు అంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా రైతులోనే ఉంటది. అవును. ఇంకొకటి అన్న, మీరు వెంకీ రసం వేశారు కదా, అది ఎట్లా అనిపించిందని? ఇప్పుడు మేము రామచంద్రాపురం అని వత్సవాయి దగ్గర ఫీల్డ్ పెట్టాము. అది చెట్టు వచ్చేసి 5.5 అడుగుల దాకా, 4 మటుకి 4 అడుగుల పైన, 4 నుంచి చక్కెర కాపు. అసలు అది తాళే ఏమన్నా అనిపించింది? అసలు దీంట్లో ఈ మూడిట్లో లేదు. అంతా సేమ్ ఎట్లా యావరేజ్ బంజారాలనే బయటికి వెళ్ళిద్ది అంతే. 10 క్వింటాలకు 1 క్వింటా రాదు అది. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నారన్న అసలు రవి హైబ్రిడ్ సీడ్స్? మీరు ఎప్పటి? నేను రవి హైబ్రిడ్ సీడ్స్ గత
నేను ఈ ఫీల్డ్ లో దిగి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. నాకు మా నాన్నగారు వాళ్ళు పెట్టాక ఒక 7 సంవత్సరాల నుంచి నేను సొంతంగా వేస్తున్నా. అంత ముందు మా నాన్నగారు ఏమిటి ఉండేది. ఇప్పుడు ఒక 7 సంవత్సరాల నుంచి రవి హైబ్రిడ్ సీడ్ అసలు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇత్తనం వేస్తూనే ఉన్నా. ఏ ఇత్తనం వేసినా అసలు పోయిందన్న మాటలేదు మన నా విషయాలు అయితే. విత్తనం అయితే రవి వాళ్ళది అసలు ఏదైనా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఏసీలో పెడతారన్నా లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు ఈ రేట్లు అంటే కొంత అమ్మాలా, కొంత ఏసీలు పెట్టుకుంటాం. మరి ముందు పెట్టుబడికి అని కావాలి. ఇప్పుడు కొంత కూలీలకి పెట్టుబడికి ఈ రేట్ అంటే రైతుకి అనుకూలం, అమ్ముకోవచ్చు. అది ఆ పెట్టుబడి ఎంత వద్దన్న మామూలుగా ఇంత చేస్తున్నారంటే ఇంత పండించారంటే పెట్టుబడి కూడా దానికి ఎకరానికి వచ్చేసి 2 లక్షలు అయితే అన్న. 2 లక్షలు అసలు డౌటే లేదు. అంటే అంత పెట్టుబడి పెట్టి అంటే ఎట్లుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంత పెట్టుబడి పెడుతున్నాం అది పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది. దిగుబడి 20 క్వింటాల్ లోపోతే ఖర్చులే అసలు 10 క్వింటాలు 30 క్వింటాలు వస్తేనే 10 క్వింటాలు మిగులుబాటు ఉండాలంటే అది 20 పైన వచ్చినాయే మిగులుబాటు. నేను చెప్తూనే ఉన్నా కదా, ఎవరు చెప్పినా అంత ఎవరికైనా అయితే కాసిందంటే దానికి అది 2 లక్షలు పెట్టుబడి. అది పెట్టుబడి బట్టే అంతే రైతు పంట అసలు ఇప్పుడున్న పరిస్థితులు అయితే అంతే. ఈ నల్లి వల్ల మిర్చి తోటలో సామాన్యులకి అతిథిగా వాళ్ళకి పండటం కష్టం. ఎందుకంటే అసలు 3 రోజులకి ఏ మందు కొట్టినా టెక్నాలజీ తెలుసుకొని కొట్టినోడికే కొద్దిగా సాధ్యం అవుతుంది. అది పాపం రైతు కొట్టుకాడికి పోయి తెలియని వాళ్ళు ఏదడితే వాడు లాభం తెస్తాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ముడిసపోతున్నాయి. ఇక మరి వాళ్ళు ఏం దిగుబడి తీలేస్తారు. అది టెక్నాలజీ కొత్త మందులు వస్తున్నాయి. అంతే. అది ఒక 2.5 ఎకరాలు బంజారా, ఒక 4.5 ఎకరాలు వసుంధర. ఈ శాంపుల్ ఒక 6 ఎకరాలు మొత్తం మీద ఒక 8 ఎకరాల 8 ఎకరాలు మొత్తం 8 ఎకరాల్లో 17 ఎకరాలు 8 ఎకరాలు. ఓకే అన్న. ఓవరాల్ గా అయితే మీకు ఎట్లా అనిపించింది? ఓవరాల్ గా అయితే ఇత్తనాల్లో అసలు ఒకటి దానికి ఒకటి పోటీనే ఉన్నాయి. మనం చేసేదాన్ని బట్టి అన్ని ఈక్వల్ గా అవుతాయి రవి వాళ్ళు అయితే. ఓకే అన్న, థ్యాంక్ యూ. అది చూసొద్దానండి లావులు సంఘం కింద నీకు తాలేదండి. అసలు తాలేదంటే రోజు చూడు కానీ వెంకీ మాత్రం అసలు వెంకీ కొత్త వరకు అసలు కొంచెం బాగుంది. ఏ చెట్టును చూడు 600 కంట. నాకు దరిద్రం పోవాలా. ఇక నేను మనం ఎంత బాగుంది 6268 కింద నుంచి చాలు. నువ్వు ఏమన్నా మొక్క మళ్ళీ పైన ఫ్లవరింగ్ చూడు. అసలు ఇప్పుడు తప్పించు ఇదంతా కాపీ. అసలు ఆ కాయ కానీ రాకుండా మళ్ళీ ఆగు పెట్టింది చూడు. వడబట్టంది తప్ప ఒక్క తాలు. మళ్ళీ ఫ్లవరింగ్ పోతా అసలు సంఘం కూడా నీకు చెట్టు కాయ రేట్లనే కానొద్దు. చెట్టు చూద్దామని నీకు కాపు అయితే అసలు ఎంత నచ్చిందో ఇంటికి. 1/2 కేజీ కాయలంటే వెళ్తాయి. ఎట్ట అనిపించింది అన్న వెంకీ? అసలు దగ్గర కాపు నీకు అసలు ఇంత గీబులు కూడా ఒక తాలు చూద్దామని మీరు ఆడన్నా. మళ్ళీ ఫ్లవరింగ్ చూడండి. అసలు పెట్టుబడి తగ్గుతున్న రైతుకి ఎంత వరం. ఇప్పుడు ఈ 2 ఎకరాలు నేను ఏరెత్తా 30 ఎత్తుంది. ఇప్పుడే 30 చిల్లర వద్ది.